తలలోంచి ప్రార్థన చేసుకుందాం. రమ్మగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగల నా జీవాధిపతి, నగరనామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవా స్తోత్రం. కీర్తనీయుడమైన మా దేవుడు మీరే ప్రభా. వెల్పల్లో మీ వంటి వారు లేరు అయా. పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేడు గనుక నీకు స్తోత్రం. దేవుని సన్నిధిలో తండ్రి మరొకసారి తండ్రి కలుసుకోవడానికి మీరు చూపిన కృపకై వందనాలు ప్రభా. ఆయన సన్నిధిలో ఉండడం నాకెంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే బైబిల్లో రాయబడ్డది, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు అని. అతి శ్రేష్టమైన సమయాన్ని ప్రభా నీ ఉచిత కృప ద్వారా మీరు మాకు ఇస్తున్నందు బట్టి నీకు వందనాలు. ఇద్దరం కూడా వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి ప్రభా. అయా నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించున్నది, మా బాధలు అయా నెమ్మదినిచ్చున్నది అన్న రీతిగా ఉంటుండగా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ఆయా ముందున సమయంతో నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ రక్తప్రోక్షణ నా మీద నీ ప్రేమిడు అందరి మీద సర్వనంటి బలమైన రీతిలో మీరు మాట్లాడి మేము పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ తోడే నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళరా, అనేక సార్లు మనం ఏ రీతిగా ఉంటామంటే మనకుంటున్న పరిస్థితులను బట్టి, ఆయా వచ్చిన సమస్యలను బట్టి మనం భయపడి బాధపడుతూ అనేక సార్లు ఏంటి దేవుడు నన్ను మర్చిపోయాడా, లేకపోతే దేవుడు నన్ను విడిచిపెట్టాడా. ఎందుకంటే దేవుని కలిగి ఉన్న జీవితాలు ఎప్పటికీ మరి ఆ సమస్యలలో దేవుడు ఉంటాడు కదా. మరి నా పరిస్థితి ఎందుకు ఇంత దయనీయంగా మారింది అని అనేక సార్లు మనం ఏ రీతిగా ఉంటామంటే దేవుడు ఏమైనా నన్ను మరచిపోయి ఉన్నాడా అన్నట్లుగా మనం బాధపడుతూ ఉంటాం ప్రేమైన వాళ్ళరా. అందుకే దేవుడు కూడా ఒక బలమైన వాగ్దానంతో మన ముందుకు వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడేవాడు, మన దేవుడు ఎప్పుడు కూడా ఆదరించేవాడు, మన దేవుడు ఎప్పుడు కూడా బలపరిచేవాడు ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా. అంటే జీవం కలిగిన దేవుడు మనతో ఉంటుండగా సంతతిద్దాం, ఆనందిద్దాం. ఇది నా వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభిద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రేమైన వాళ్ళరా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుడు చెప్పిన మాట, అయ్యా తల్లి తన చంకనున్న బిడ్డను ఒకవేళ మరుస్తుందా, ఒకవేళ మర్చిపోవచ్చేమో, అయితే నేను నిన్ను మరువను. దేవుడు చెప్తున్న మాట ప్రేమైన వాళ్ళ మనతో ఏమనంటే, అయ్యా ఎవరైనా సరే అన్నదానికంటే చాలా క్లారిటీగా ఇక్కడ వాక్యంలో రాయబడింది. తల్లి తన చంకనున్న బిడ్డను మరచున, ఒకవేళ మర్చిపోవచ్చేమో, వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. దేవుడంట ఎట్టి పరిస్థితుల్లో నిజంగా దేవుడు చెప్తున్నమాట మరచిపోను అని చెప్పడం ప్రారంభించాడు ప్రేమలో. అందుకే దేవుడు నేను నిన్ను మరువను అని చెప్పడం ప్రారంభించాడు. హల్లెలూయా. మరి దేవుడు ఏ రీతిగా ఒకవేళ తల్లి తండ్రి విడిచిపెట్టినా, ఒకవేళ మరచిపోయినా మరువని దేవుడుగా ఏ రీతిగా ఉన్నాడో ఇదిన వాక్య భాగాల్లోంచి మనం ఆయా సందర్భాల్లోంచి చూడడం ప్రారంభిద్దాం ప్రేమల వలన. ఆదికాండము 28వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒకచోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడిన మాట, యాకోబు నిజముగా తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయాడంట ప్రేమైన వాళ్ళ. అదే ఇక్కడ రాయబడిన మాట. అంటే అతడు అంతవరకు మరి కుటుంబంలో ఉన్నాడు. ఒక్కసారిగా అతని జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి నిజంగా రావడం ప్రారంభించింది. నిజంగా భయంకరమైన పరిస్థితి గుండా అతడు వెళ్తూ ఏమైంది, అతడు అరణ్య మార్గంలో ఉండినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. నాకు అనిపిస్తుంది ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే బైబిల్లో రాయబడింది ఇందాక కూడా ఏమని అంటే,
తల్లి తన చంకనున్న బిడ్డను మరచునా, ఒకవేళ వారైనా మరచిపోతారేమో. అంటే ఇక్కడ చూస్తే యాకోబు విస్తారమైన ధనవంతుడైన ఇస్సాకు కుమారుడు. ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో రాయబడి ఉంటుంది, అబ్రహాము నిజంగా అబ్రహామును చూచి వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు మా మధ్య మహారాజుగా ఉన్నావు అన్నాడు. అంటే అబ్రహాము ఆస్తి ఎంత గొప్పదో. ఆ తరువాత ఫిలిష్తీయుల రాజు వచ్చి ఇస్సాకుతో అంటాడు, అయ్యా శత్రువులు మా మీదకి వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు వారికి సపోర్ట్ చేస్తే రాజులు సైతం మేము కూడా భయపడవలసిన పరిస్థితి అన్నాడు. అంటే ఎంత గొప్పగా దేవుడు అబ్రాహాము ఇస్సాకును ఆశీర్వదించాడు అంటే, రాజులు సహితం వారిని చూసి భయపడే అంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ప్రేమైన వాళ్ళ, అటువంటి గొప్ప ఉన్నతమైన పరిస్థితిలో ఉన్న యాకోబు జీవితం ఒక్కసారిగా ఎంత భయంకరమైన పరిస్థితికి వచ్చింది అంటే, అతడు ఆ చోటనున్న రాళ్ళలో ఒకటి తీసుకొని తలగడగా చేసుకోవడం ప్రారంభించాడంట. ప్రేమైన వాళ్ళ, నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు మనకు అనిపించవచ్చు, ఎంత దయమైన స్థితి. కనీసం కలలో కూడా యాకోబు ఊహించింటుడా ఇటువంటి పరిస్థితి నా జీవితంలో వస్తుంది అని అంటే లేదు. ప్రియమైన వాళ్ళరా, అటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా తను ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. ఎందుకంటే తను అంత కోటీశ్వరుని కుమారుడుగా పెరిగిన వ్యక్తి ఒక్కసారిగా అంత డౌన్ఫాల్ అవుతాడని అనుకోలేదు. మరి నిజంగా అటువంటి వ్యక్తి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఒక రాగిని తీసుకొని తలగడగా ఉంచుకోవడం ప్రారంభించినట్లుగా, అది కూడా ఒక అరణ్యములో ఆర్తిగా ఉండినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. ప్రియమైన వాళ్ళరా, మరి నాకు అనిపిస్తుంది, ఇంత గొప్ప కోటీశ్వరుని కుమారుని మరి తల్లి తండ్రి పంపిస్తున్నారు కదా, కనీసం మినిమం కొన్నైనా తనకి కావలసిన వాటినన్నా ఇచ్చి పంపించి ఉంటే బాగుండేదేమో. ప్రేమైన వాళ్ళు, వారు ఎంతసేపు కూడా ఇస్సాకు మరి రిబక యాకోబుని అక్కడ ఉంచకూడదు అని అనుకున్నారే కానీ అతనికి ఏమి ఇవ్వడం లేదు. ప్రేమైన వాళ్ళ, కనీసం మినిమం అవసరతలు కూడా తెరచకుండా పంపించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఎందుకంటే అంత దయనీయమైన పరిస్థితి, అంటే ఇక్కడ చూస్తే ఒక రకంగా తల్లి తండ్రి ఇరువురు కూడా యాకోబును ఒకవేళ విడిచిపెట్టారని ధైర్యంగా చెప్పొచ్చు. ప్రేమ, ఎందుకంటే అక్కడ ఉంటే కష్టం కాబట్టి ఇక వెళ్ళిపో అన్నారు. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు కదా, మనం మూలవాక్యాలు మనం చదువుకున్నాం, తల్లి అయినా మరిచిపోతుందేమో కానీ నేను నిన్ను మరిచిపోను అన్న దేవుడు ఏ రీతిగా యాకోబు జీవితాన్ని దర్శించాడో మనం చూడడం ప్రారంభిద్దాం. ప్రేమ, ఆది కాండము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, తల్లిదండ్రి కనీసం యాకోబు ఎట్లున్నాడు అన్న పరిస్థితిలో ఒకవేళ వాళ్ళు లేకుండా పోయి ఉంటే, అయితే ఎవరంట ఆ భయంకరమైన పరిస్థితిలో ఎవరంట ప్రేమైన వాళ్ళరా, అంటే వీరంతా విడిచిపెట్టినా మరచిపోయినా దేవుడు మరచిపోలేదు. ప్రేమైన వాళ్ళ, యాకోబు జీవితంలో దేవుడు మరచిపోలేదు. అందుకే అంత దయనీయమైన పరిస్థితిలో సాధారణంగా ఎవరు కూడా ఒక పొజిషన్లో ఉంటే పలకరిస్తారు, ఒక పొజిషన్ తగ్గిపోతే వాళ్ళు మనతో మాట్లాడడానికి ఇష్టపడరు. ప్రేమైన వాళ్ళరా, ఒకవేళ అంతవరకు ఒకవేళ కలిసి ఉన్నా మన పొజిషన్ బ్యాడ్గా ఉండి వాళ్ళది మంచిగా ఉంటే అటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే మనల్ని చూసి చూడనట్లు వెళ్ళిపోతూ ఉంటారు. అనేక సార్లు ఇటువంటి అనుభవాలను మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఉన్నతముగా ఉన్న యాకోబు పరిస్థితి డౌన్ అయితే ఎవ్వరు కూడా పలకరించలేకుండా ఉంటారు. అయితే దేవుడంట ఆ పరిస్థితిలో కూడా నిజంగా ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఏం చేశాడు, యాకోబును మరచిపోలేదు. ప్రేమ వాళ్ళ, మరచిపోకుండా ఏం చేశాడు, దేవుడు వచ్చి యాకోబుతో మాట్లాడినట్లుగా మనం చూడడం ప్రారంభం. యాకోబు, ఎంత భయంకరమైన పరిస్థితి నీది, కనీసం నిన్ను పలకరించే వ్యక్తులే లేరు. ఇంతవరకు నువ్వు చెబితే నిజంగా నీకు పలికే వ్యక్తులున్నారు. నువ్వు ఒకవేళ చిటికేస్తే వచ్చి పనిచేసే పనివారు నీకున్నారు. ఇంత కంఫర్టబుల్ లైఫ్. ఇప్పుడు చూస్తే ఏ రీతిగా ఉంది,
ఎవ్వరూ లేరు. ఎవరూ లేరు. కనీసం నువ్వు మాట్లాడడానికి నిజంగా ఎవరూ లేరు. మనుషులందరూ కూడా ఒక రకంగా ప్రేమైన వాళ్ళు. అంటే నిజంగా అనిపిస్తది. విడిచిపెట్టిన పరిస్థితిలో ఉంటే దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా! అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. ఎవరు ఈ దేవుడు అంటే, నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను మరిచిపోయేవాడు కాదు ప్రియమైన వాళ్ళారా. అనేక సార్లు నిజంగా బైబిల్‌లో రాయబడిన మాటలు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. వినొచ్చు, యాకోబు తప్పు చేశాడు. తద్వారానే అతడు ఏం చేశాడు? వెలివేయబడ్డాడు అంటే, అంటే ఆ పరిస్థితిలో కూడా అందుకే బైబిల్‌లో రాయబడి ఉంటది. ఎంత పాపినైనా యేసు చేర్చుకొనును అని ఉంటది ప్రియమైన వాళ్ళ. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, అందరూ కూడా నీకున్న పరిస్థితిని అందరూ విడిచిపెట్టినా దేవుడు మాత్రం మరిచిపోలేదంట. హల్లెలూయా! ఇంకొంచెం లోతుగా ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. యాకోబు జీవితంలోంచి ఏ రీతిగా ప్రజలు నిజంగా మీరు అనొచ్చు, బ్రదర్ తల్లి ఎట్లా వదిలిపెట్టింటది, లేకపోతే ఇస్సాకు తండ్రి ఎట్లా వదిలిపెట్టింటాడు, మీరు కేవలం ఒక భాగ్యాన్ని చూపించి అరిదిగా చెప్తున్నారంటే కాదు ప్రేమైన వాళ్ళరా. ఈరోజు వాక్యపు లోతుల్లోకి మనం వెళ్ళాలని ఆశపడుతున్నాం. నిజంగా ఇస్సాకు, రెబెక యాకోబును ఏ రీతిగా మరచిపోయి ఉన్నారో కూడా నేను మీకు వాక్య భాగంలోంచి చూపించాలని ఆశపడుతున్నాను. రండి, అదే ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు నేను 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. ఇక్కడ చూస్తే యాకోబు నిజంగా లాబాను దగ్గరికి వచ్చాడు ప్రేమైన వాళ్ళు. నేను ఎందుకు ముందు భాగంలో చెప్పాను అంటే, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు లాబాను వచ్చాడు, రాహేలును యాకోబు చేసుకోవాలని చెప్తే ఓకే 7 సంవత్సరాలు కొలువు చేయి అన్నాడు ప్రేమైన వాళ్ళ. ఆ తర్వాత ఏం జరిగింది కూడా మన ఈ దినం వాక్య భాగాల్లోంచి చూడడం ప్రారంభిద్దాం. అదే ఆదికాండము 29వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. లాబాను ఆ స్థలములోనున్న మనుష్యులనందరినీ పోగుచేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, ఇంకొకసారి నిజంగా యాకోబు జీవితంలో అతి భయంకరమైన పరిస్థితి ఇక్కడ కనబడడం ప్రారంభిస్తుంది ప్రేమైన వాళ్ళ. ఒక్కసారేమో పెద్ద కోటీశ్వరుని కొడుకు వచ్చి రాయి తల కింద పెట్టుకొని పడుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా ప్రేమైన వాళ్ళరా, మరిచిపోకూడదు నా కుమారుని అంటే నిజంగా ఏదో ఒకటి కనీసం మినిమం అన్న ఇచ్చి పంపిస్తారు ప్రేమైన వాళ్ళు ఎవరైనా. అయితే ఇక్కడ వారు ఏమీ ఇవ్వలేదు ప్రేమైన వాళ్ళు. అందుకే రాయి తలగడ చేసుకున్నాడు. నిజంగా లాబాను ఇక్కడ నిజంగా యాకోబును మోసం చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఎవరు ఎప్పుడు ఎవరిని మోసం చేస్తారు అంటే నిజంగా ప్రేమైన వల్ల ఆ వ్యక్తికి నేను ఇది చేస్తే రేపు తెల్లవారిన తర్వాత యాకోబు ఒకవేళ తెలుసుకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది, నాకు ఇబ్బంది కలుగుతుంది అని భయం గిన లాభంలో ఉంటే ప్రేమైన వలన ఆ పని చేసేవాడు కాదు, భయపడేవాడు. ఎందుకు భయపడలేదు లాబాను అంటే నిజంగా ప్రేమైన వలన యాకోబు లాబాను దగ్గరికి వచ్చినప్పుడు కేవలం వాళ్ళ తల్లిదండ్రులు పంపించారు అంతే. సో నాకు అనిపిస్తుంది ఇస్సాకు రెబెక దగ్గర నుంచి ఒకవేళ ఇస్సాకు దగ్గర నుంచి ఏదైనా ఒక రిప్రజెంటేటివ్ వచ్చి ఒకవేళ వాళ్ళ పనివారిలో ఒక వ్యక్తి వచ్చి అయ్యా కొన్ని పరిస్థితులు బాగలేవు కాబట్టి ఈ సమయంలో యాకోబు ఇక్కడ ఉంటాడంట, మా అయ్యగారు చెప్పి పంపించారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూసుకో అని ఒకవేళ రిప్రజెంటేటివ్ ఒకవేళ వచ్చి ఉంటే ప్రేమైన వాళ్ళరా, నిజంగా లాబాను యాకోబు పట్ల ఆ రీతిగా ప్రవర్తించేవాడా అంటే ప్రవర్తించడు ప్రేమైన వాళ్ళరా. ఎందుకంటే అబ్రహాము దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇదే లాబాను ప్రేమైన వాళ్ళరా, ఇదే లాబాను ఆ ఎలియాజరు దగ్గరికి వెళ్ళి యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా లోపలికి రమ్ము అన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు ప్రేమైన వాళ్ళ. మరి అబ్రహాము దగ్గర నుంచి ఒక నిజముగా పనివాడు లేకపోతే తన మొత్తం మరి దానికి అంతటికి హెడ్గా ఉన్న వ్యక్తి వస్తేనే
లాబాను ఎదురు వెళ్ళి, అయ్యా యెహోవా వల్ల ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అని పిలిచినప్పుడు మరి సాక్షాత్తు ఇస్సాకు కుమారుడైన యాకోబు వస్తుండగా మోసం చేయడానికి కూడా లాబాను భయపడలేదు. కారణం ఏమి అంటే ప్రేమైన వలరా, ఇస్సాకు దగ్గర నుంచి ఎటువంటి రిప్రజెంటేటివ్ లాబానుకు రాలేదు. అయ్యా కొన్ని ప్రాబ్లముల వల్ల కొద్ది రోజులు ఇక్కడ ఉంటాడు, తర్వాత ఆయన జీవితం బాగుంటుంది, మా అయ్యగారు చెప్పి పంపించారు అని ఉంటే లాబాను యాకోబును చూసుకున్న పరిస్థితి వేరుగా ఉండేది ప్రేమైన వల్ల. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏమి రాలేదు కాబట్టి ఇతడు తీసుకున్న నిర్ణయం, ఇతనికి ఎవరు లేరులే, ఏమీ లేదులే, కాబట్టి మనం ఏమైనా చేయొచ్చులే. అంటే నేనేం చెప్తున్నానంటే నిజంగా అతి భయంకరమైన పరిస్థితి. నిజంగా పంపించారు గానీ అతని విషయంలో వారు ఏమీ చేయలేదు ప్రేమైన వాళ్ళు. నిజంగా ఒక మన భాషలో చెప్పాలంటే వాళ్ళు మరిచిపోయారా అన్నంత పరిస్థితి ప్రేమలో. అందుకే లాబాను ఏం చేశాడు, అస్సలు భయం లేకుండానే యాకోబును మోసం చేయడం ప్రారంభించాడు. కారణం ఏమంటే ఇతనికి ఎవరున్నారు, ఏం చేసుకోగలడు. అదే ఉద్దేశంతో ప్రేమ వల్ల మోసం చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంతేనా, ఇంకా ప్రేమైన వాళ్ళరా ఏ రీతిగా పరిస్థితులు నిజముగా భయంకరమైన పరిస్థితులుగా మారాయో ఇతర వాక్యాల నుంచి చూడడం ప్రారంభిద్దాం. ఇంకా కొంచెం అంటే నాకు అనిపిస్తుంది, మొదటిగా తల్లిదండ్రులు ఆ యాకోబు విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. తనకు డబ్బులు ఇవ్వలేదు, దారి ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదు, మరి బంగారు ఇవ్వలేదు, లేకపోతే వస్తువులు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు ప్రేమైన వాళ్ళ. అందుకే యాకోబు అంటాడు, చేతికర్రతో ఈ యోర్దాను నదిని నేను దాటి తిని 2 గుంపులు అయ్యాడు. అంటే ఏమీ ఇవ్వలేదు. అంత మాత్రమే కాకుండా ఎవరిని కూడా చెప్పి లాబాను దగ్గరికి వెళ్ళి నా కుమారుడు ఇక్కడ ఉంటాడని చెప్పించడం కూడా వచ్చేది. అంటే ఏం అర్థమవుతుంది, వాళ్ళు మరిచిపోయారు ప్రేమ వాళ్ళు. ఇంకా చెప్పాలంటే విడిచిపెట్టారా అన్నట్లుగా ఉండడం ప్రారంభించింది. అయితే ఆ పరిస్థితిలో ఉన్న యాకోబును దేవుడు ఎప్పుడు కూడా మరచిపోలేదు ప్రేమైన వాళ్ళ. ఇంకా లాబాను ఆ ధైర్యంతో ఇంకా ఏ రీతిగా ప్రవర్తించాడో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. ఆదికాండము 31వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, ఇంతగా కష్టపడి దాదాపుగా లా రాహేలు కోసం 7 సంవత్సరాలు అంటే అది లేయాకి వెళ్ళిపోయి ఆ తర్వాత రాహేలు కోసమై ఉండి ఆ తర్వాత కూడా మళ్ళీ అక్కడే పనిచేస్తూ ఉంటే తన ఆస్తి సంపాదించుకుంటే దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల నిజంగా అనేక మార్లు బైబిల్లోనే రాయబడి ఉంటుంది. లాబాను యాకోబు జీతం మార్చినట్టుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. ఎందుకు ఇంత పరిస్థితి అంటే ఎవరు లేరు, ఏమీ లేదు. సో ఇక్కడ కూడా కానీ కష్టపడి దేవుడిచ్చిన కృపలో సంపాదిస్తే వాళ్ళు అంటున్నారంట, ఏమని అంటే, అయ్యా మా తండ్రి ఆస్తి తీసుకునే వ్యక్తి ఎక్కువగా సంపాదించుకున్నాడు. నాకు అనిపిస్తుంది ఒకవేళ పిల్లవాడులే, ఒకవేళ అంతగా డెప్త్గా తెలియకపోయి ఉండొచ్చులే, కాబట్టి ఆ రీతిగా మాట్లాడాడంటే లాబాను కూడా నిన్న మొన్నట్లాగా అతని ముఖం లేదంట. అంటే ఇతడు బాగుపడడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. సొంత మామ ప్రేమైన వాళ్ళ సొంత మామ ఏ రీతిగా ఉన్నాడు, అతని పట్ల మామూలుగా కాదు కానీ అతి భయంకరంగా అంటే ప్రవర్తించడం ప్రారంభించాడు. నిజంగా అంత బాధ కలిగి ఉంటుంది. అయ్యా తల్లిదండ్రులేమో వదిలిపెట్టి కనీసం మినిమం వాడు ఎట్లున్నాడు, చచ్చాడా బ్రతికాడా అనే సమాచారం కూడా వాళ్ళు తీసుకోలేదు. సరే ఇక్కడికి వచ్చాను, ఏదో నా చేతుల కష్టాలతో నేను బ్రతుకుతున్నాను అంటే ఇక్కడ కూడా అతి భయంకరమైన పరిస్థితి నా జీవితంలో ఉంది అని బాధపడుతున్న సమయంలో వెంటనే ప్రేమైన వాళ్ళ నాకు అనిపిస్తుంది తల్లిదండ్రుల ప్రేమ లేదు నాకు. ఇక్కడ చూస్తే కనీసం సొంత మామ లేకపోతే మామ కొడుకులు ఎంత భయంకరంగా బిహేవ్ చేస్తున్నారు అని బాధపడుతుంటే, అప్పుడు బాధపడినప్పుడు దేవుడు ప్రత్యక్షమై నేను మర్చిపోలేదన్నాడు. ఇక్కడ తన మామ ద్వారా మరి మామ కుమారుల ద్వారా బాధపడుతుంటే తిరిగి ప్రేమైన వాళ్ళరా దేవుడు ఏ రీతిగా మనుషులు మరిచిపోతారు ఇంకమని, కానీ దేవుడు మరిచిపోడు అన్నట్లుగా ఇక్కడ చూడొచ్చు ప్రేమైన వాళ్ళ. ఆదికాండం 31వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండెదనని యాకోబుతో చెప్పగా, హల్లెలూయా.
అయ్యా ఏంటి నా పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది, ఇంత బాధాకరంగా ఉంది. అయ్యా ఎవరు లేరే అని అంటుండగా దేవుడు చెప్పాడంట, ప్రేమైన వాళ్ళరా నేను నీకు తోడై ఉన్నాను. అయ్యా నేను నీకున్నాను అని చెప్పడం ప్రారంభించు. అంటే ఎప్పుడెప్పుడు నిజంగా తల్లిదండ్రుల నుంచి, ఆ ప్రేమ నుంచి బయటికొచ్చి ఎందుకు ఇంత దయనీయం పరిస్థితి అని కన్నీరు గారిస్తే దేవుడు చెప్పాడు నేను నిన్ను మరవలేదు. కాబట్టే పలకరించాడు. ఇప్పుడు బావమరుదుల మధ్య అదే రీతిగా మామ దగ్గర నుంచి ప్రాబ్లమ్ రైజ్ అవుతుండగానే తిరిగి దేవుడు చెప్పడం. అంటే నాకనిపిస్తది యాకోబు జీవితంలో ఎప్పుడు దుఃఖం వచ్చినా ప్రేమైన వాళ్ళ, ఎప్పుడు దుఃఖం వచ్చినా దేవుడు ఏం చేసేవాడిగా ఉంటున్నాడు? దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు చెప్తున్న మాట, అయ్యా నీ జీవితంలో ఎప్పుడు బాధ ఉన్నా, ఎప్పుడు దుఃఖం వచ్చినా ఒక దేవుడున్నాడు. ఆయన వచ్చి మాట్లాడే దేవుడు. హల్లెలూయా! ఆయన నిన్ను మర్చిపోలేదు. ఇంకొంచెం దేవుని వాక్యాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం ప్రియమైన వాళ్ళరా. అదే ఆదికాండము 31 అధ్యాయము 23 వచనం మనం చూడడం ప్రారంభిద్దాం. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతని కలిసికొనెను. ఇక్కడ కూడా చూస్తే ప్రియమైన వాళ్ళరా, మరొకసారి యాకోబు జీవితంలో అతి భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రియమైన వాళ్ళ. ఏ రీతిగా ఉంది? తన ఆస్తి, తన భార్యలు, తన కుమారులు వీటిని మాత్రమే కదా తీసుకొని వెళ్తా ఉండేది. లాబాను ఆస్తి ఏమన్నా తీసుకున్నాడా? లేదు ప్రియమైన వాళ్ళ. మన కింద వచనాలు చదివితే ఆ మాట బహు స్పష్టంగా కనబడుతుంది. లాబానే అంటాడు, అయ్యా నీ దూసకపోతున్నావు బాగానే ఉంది, నా గృహదేవత ఏది అన్నాడు. అంటే యాకోబు ఏది కూడా ఈ లాభాన్ని తీసుకొని రాలేదు. కేవలం తనకు కలిగి ఉన్న ఆస్తిని, తన భార్యలను, తన పిల్లలను తీసుకొని వెళ్తూ ఉంటే లాబాను ఏం చేస్తున్నాడంట, వారి బంధువులందరినీ వేసుకుని 7 దినములు అంత దూరం ప్రయాణం చేస్తే వెంటబడడం ప్రారంభించాడంట ప్రేమైన వాళ్ళ. ఏమాత్రం కూడా లాబానుకు సంబంధించిన ఏది కూడా యాకోబు తీసుకోకపోయినా లాబాను వెంటపడ్డాడు. ఎందుకు వెంటపడ్డాడు అంటే అతడు అంటాడు కదా, నీకు కీడు చేయటం నాకు చేతనవును అయినా అన్నట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభం. అంటే ఎందుకు వెళ్ళాడు అంటే కంపల్సరిగా కీడు చేయడానికే ప్రేమ. ఎంత అన్యాయం, ఎంత భయంకరమైన పరిస్థితి. తన ఆస్తి, తన బిడ్డలు, తన భార్యలను తీసుకొని వెళ్తూ ఉంటే కీడు చేయడానికి సొంత మామ వెంటపడ్డాడంట ప్రేమ. సొంత మామ వెంటపడ్డాడంట ప్రేమ. అతడే అంటాడు బైబిల్లో, నీకు కీడు చేయటం నాకు చేయగలను నేను అన్నాడు. చూద్దాం ప్రేమైన ఆ పరిస్థితిలో దేవుడు కూడా ఏం చేశాడు. అదే ఆదికాండము 31 అధ్యాయము 24 వచనం చదువుకుందాం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను. హల్లెలూయా! ఇక్కడ చూస్తే అంత భయంకరమైన నష్టం చేకూర్చడానికి లాబాను యాకోబు మీదకి వస్తే దేవుడు ఏం చేశాడంట, వెంటనే దేవుడు రియాక్ట్ కావడం ప్రారంభించాడు. లాబాను నువ్వు అనుకుంటున్నావు కదా యాకోబుకి ఎవరు లేరని. లాబాను నువ్వు అనుకుంటున్నావు కదా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని విడిచిపెట్టారు కాబట్టి యాకోబు నిజంగా నేను వెళ్ళి ఏమైనా చేస్తానని అనుకుంటున్నావు కదా. అయితే దేవుడు అన్నాడు, లాబాను నేను యాకోబుకు తోడుగా ఉన్నా. కటేం చేశాడు, మంచి కానీ చెడు కానీ పలకమని లాబానుతో చెప్పాడు. అంటే ఏం చూపించాడు, యాకోబుతో దేవుడు ఉన్నాడని యాకోబుకు చూపించాడు. యాకోబు పగవారికి కూడా యాకోబుతో దేవుడు ఉన్నాడని చూపించడం ప్రారంభించాడు. హల్లెలూయా! అందుకే అంటాడు కదా లాబాను, నిన్న రాత్రి దేవుడు ప్రత్యక్షం కాకపోతే నీకు కీడు చేసింది. కాబట్టి నేను ఇప్పుడు సైలెంట్గా ఉండడానికి కారణం ఎవరంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా! ఏమన్నాడు, దేవుడే యాకోబు పక్షాన ఉన్నాడు. కాబట్టి లాబాను ఏం చేశాడు, సైలెంట్ కావడం ప్రారంభం. అంటే నాకు అనిపిస్తుంది యాకోబు ప్రతి పరిస్థితిలో ప్రేమ వల్ల నిజంగా నాకు ఎంత కృప ఇచ్చాడు దేవుడు. తల్లిదండ్రులు విడిచిపెడితే దేవుడు మర్చిపోలేదు. బావమరుదులు బాధ పెడితే దేవుడు విడిచిపెట్టలేదు. మామ చంపడానికి వస్తే దేవుడు మర్చిపోలేదు. మామ మర్చిపోయాడు. అరే నా అల్లుడిని నేను చంపితే నా కుమార్తెలు విధవలు అవుతారు అన్న మినిమం సెన్స్ కూడా లేకుండా లాబాను బయలుదేరి వస్తే దేవుడు యాకోబును మర్చిపోలేదు.
హల్లెలూయా! ఇంకొంచెం వాక్య భాగాన్ని మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల. ఎందుకంటే ఎంతగా తల్లిదండ్రులు యాకోబును వదిలిపెట్టారో కూడా మనం చూడడం ఇప్పుడు ఇంకొక అంటే యాకోబు మన జీవితంలో మరొకసారి ఏ రీతిగా అతి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళాడో కూడా ఇది నా వాక్య భాగంలోంచి చూడడం ప్రారంభిద్దాం. అది ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదవడం ప్రారంభిద్దాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇంకొక సందర్భం వచ్చిందంట. సో, ఒక్కడే బయలుదేరి వచ్చాడు. సరే తల్లిదండ్రుల కాడ ఉన్నాడు కేవలం కుమారునిగా, లేకపోతే అంతవరకు వారి పనివారితో ఉన్నాడు. ఆ తరువాత లాబాను దగ్గరికి వచ్చినాక తనకంటూ ఒక కుటుంబం ఏర్పడింది. సో, పిల్లలు ఏర్పడ్డారు. విస్తారమైన ఆస్తి కలిగింది. ఇది చూసినప్పుడు ఏ రీతిగా ఉంటారు? నిజంగా ప్రేమైన వాళ్ళలో కుమారుడిగా ఉండి బయటికి వెళ్ళినప్పుడు ఒక రకమైన ఫీలింగ్ ఉంటది. అయితే అందరూ కుటుంబం అంతా కలిసి చాలామంది అంటారు కదా! ఏమనంటే అతనికి వారి కుటుంబమే ఈ ఒక లోకము అని చెప్తుంటారు. అంటే కుటుంబం కలిగినాక భార్య, పిల్లలు కలిగినప్పుడు ఆ కుటుంబ యజమానికి ప్రతిది కూడా వారి కుటుంబం గురించి తలంపులు ఎక్కువగా ఉంటాయి. సో, కుటుంబంతో బాగా అటాచ్ అయ్యి ఉంటారు. తద్వారా ఏమవుతదంటే నెక్స్ట్ వీళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏ రీతిగా రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు ప్రేమ వాళ్ళ. ఏ రీతిగా ఆల్ ఆఫ్ సడెన్‌గా మంచి కుటుంబ జీవితం కలిగి ఉన్న వ్యక్తి ఒక్కసారిగా తిరిగి ఏమైపోయింది? బైబిల్‌లో రాయబడింది. ఆ రాత్రి యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. తిరిగి ప్రేమైన వాళ్ళ, అయ్యా నిన్ను చంపడానికి వాళ్ళొస్తున్నారు గదా! ఏదైతేనేం మేమంతా ఉంటాము అన్న వాళ్ళు లేరు ప్రేమైన వాళ్ళ. యాకోబు చెప్పాడు కాబట్టి వెళ్ళిపోయారు అంతే. నాకనిపిస్తది ఎంత భయంకరమైన పరిస్థితి. నిజంగా మీరనొచ్చు, యాకోబు చెప్తేనే గదయ్యా వాళ్ళు వెళ్ళిపోయింది అంటే, యాకోబు చెప్తేనే వెళ్ళారు ప్రేమైన వాళ్ళ. మనం బైబిల్‌లోనే చూడొచ్చు రూతు గ్రంథంలో. రూతు చెప్ రూతు చెప్తది ఏమని అంటే నయోమి ఇంకొక కోడలతో ఏం చెప్తదంటే, అమ్మా మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్తే, రూతు ఒక మాట అంటది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. కాబట్టి నేను మీతోనే ఉంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నన్ను పంపించొద్దు అని చెప్పినట్లుగా మనం బైబిల్‌లో చూస్తాం. అంటే ఆ రూతు చెప్పింది గదా అని నయ నయోమి చెప్పిందని రూతు వెళ్ళలేదు ప్రేమైన వాళ్ళ. ఒకేళ యాకోబు చెబితే, అయ్యా నిన్ను చంపడానికి వాళ్ళొచ్చినప్పుడు మేము సేఫ్టీగా వెళ్ళడం ఏంటి? అందరం ఉందాంలే ఏది జరిగితే అది జరుగుతది. అనలేదు ప్రేమైన వాళ్ళ. యాకోబు చెప్తే వెళ్ళిపోయారు. నిజంగా అంత భయంకరమైన పరిస్థితి. అయితే అదే వచనంలో ఇంకా రాయబడిన మాట చదువుదాం. ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. నాకనిపిస్తది కుమారులు, ఒకవేళ భార్యలు, దాసీలు అందరూ వెళితే, యాకోబు తిరిగి ఒక్కడే నిలబడితే, ఒక్క వ్యక్తి మాత్రం తెల్లవారు వరకు అతనితో ఉన్నాడంట. హల్లెలూయా! ఎవరు ఆయన? సర్వశక్తిమంతుడు. అందుకే దేవుడు చెప్తున్న మాట, నేను నిన్ను మరువను. అయ్యా తల్లిదండ్రులు మరిచిపోయి ఉండవచ్చు. బంధువులు మరిచిపోయి ఉండవచ్చు. నీ సొంత మామ మరిచిపోయి ఉండొచ్చు. ఆఖరికి భార్యలు, లేకపోతే మీకాడ అన్ని రోజులు పనిచేసిన వ్యక్తులు అందరూ మరిచిపోయినారు. అయితే ఒక దేవుడు మాత్రం మర్చిపోయాడట. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే నిజంగా ప్రేమైన తల్లిదండ్రులు మర్చిపోయారు. తరువాత మామ మరిచిపోయాడు. తరువాత తన భార్యలు, ప్రతి ఒక్కరు మరిచిపోయారు. అయితే ప్రతి చోట మరిచిపోని వ్యక్తి ఎవరైనా ఉన్నారు. అయ్యా యాకోబు జీవితంలో ఒక సమస్య వస్తది అంటేనే అందరూ విడిచిపెట్టి వెళ్తా ఉంటే, ప్రతిసారి కూడా ప్రేమ వల్ల మరువని దేవుడుగా దేవుడు ఉండడం ప్రారంభించాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఇంకొక వాక్య భాగాన్ని చూపించడం ప్రారంభిస్తాను ప్రేమైన వల్ల. యాకోబు జీవితంలో మీకు డౌట్ రావచ్చు. ఏమని అంటే, అయ్యా యాకోబు తల్లిదండ్రులు విడిచిపెట్టావని మాటి మాటికి చెబుతున్నావు కదా! ఏ వాక్యము దానికి ఆధారంగా ఉంటది అనే మాట మీరు అడగొచ్చు ప్రేమైన వాళ్ళ. కాబట్టి నేను ఈ వాక్య భాగాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 35వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం. తద్వారా మీకున్న అనుమానాన్ని కూడా నేను తీర్చాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 35వ అధ్యాయము 28, 29. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతని పాతిపెట్టిరి.
ఎందుకు ఈ వాక్య భాగాన్ని నేను చదివాను అంటే ప్రియమైన వల్లరా, యాకోబు తిరిగి వచ్చినప్పుడు ఇస్సాకు బ్రతికే ఉన్నాడు. ఇస్సాకు బ్రతికే ఉన్నాడు కాబట్టి మరి ఇస్సాకు చనిపోయిన తర్వాత ఏశావు, యాకోబు వెళ్ళి ఏం చేశారంట, అతని సమాధి చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. నేను చాలా ముందు చెప్పేటప్పుడు చెప్పాను కదా, తల్లి తండ్రి ఇద్దరు మరిచిపోయారు. కనీసం యాకోబు యోగక్షేమాలు కూడా వారు కనుక్కోలేదు. ఎట్లా ఉన్నాడు లాబాను దగ్గర? ఒకవేళ నాకు అనిపిస్తుంది ప్రేమైన వాళ్ళరా, రెబెకా రా లాబాను సహోదరే కాబట్టి లాబాను ఏ రీతిగా ఉంటాడో రెబెకాకు కొంచెమైనా తెలిసి ఉండదా ప్రేమైన వాళ్ళరా? మరి ఇటువంటి వ్యక్తి దగ్గర వాళ్ళ మామ దగ్గర ఉన్నాడు, కనీసం మనం ఒక్కసారైనా ఒకవేళ యోగక్షేమాలు చూడాలి కదా అన్నట్లుగా లేదు అని ఎందుకు అనిస్తాను చెప్పానంటే, కనీసం రెబెకా చనిపోయినప్పుడు యాకోబుకు తెలియపరిచి యాకోబు వచ్చినట్లుగా బైబిల్లో ఎక్కడా లేదు ప్రేమైన వాళ్ళ, ఎక్కడా లేదు. ఎందుకు నేను అంతగా చెప్పాను ఆ మాట అంటే, ఇస్సాకు చనిపోయినప్పుడు మరి ఇద్దరు వచ్చి భూస్థాపన చేశారు. మరి రెబెకా చనిపోయినప్పుడు ఎందుకు యాకోబుకు తెలియరాలేదు? ఎందుకు రాలేదు అంటే, ఏమవుతుందిలే, కనీసం వారి అంతగా ప్రేమించిన తల్లి చనిపోతే కూడా యాకోబు వరకు ఆ సమాచారం రాలేదంటే ఎంతగా మరిచిపోయి ఉండాలి ప్రేమైన వారు. అయితే ఇంతగా మరిచిపోయిన ప్రజలంతా ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మరిచిపోలేదు ప్రేమైన వారు. హల్లెలూయా. మరి ఈ వాక్యాన్ని చూస్తున్న నీవు, అయ్యా నా తల్లిదండ్రులు విడిచారు, లేకపోతే నా బంధువులు విడిచిపెట్టారు, అయ్యా నా సొంత కుటుంబం వారు, నా భార్య పిల్లలు విడిచిపెట్టారని బాధపడుతూ ఉంటే దేవుడు చెప్తున్న మాట, నేను నిన్ను మరచిపోలేదు ప్రేమైన వాళ్ళ. అందుకే ప్రతిసారి కూడా దేవుడు తన కార్యాలు, తన సమస్యలో ఉన్నప్పుడు, యాకోబు సమస్యలో ఉన్న ప్రతిసారి కూడా దేవుడు దిగి వచ్చి దర్శించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. అంత మాత్రమే కాకుండా మరొక ఇద్దరు వ్యక్తులను మరి చూసి తర్వాత వాక్యాన్ని ముగిద్దాం. వారి జీవితాల్లో కూడా మనుషులు మర్చిపోయారు కానీ దేవుడు మర్చిపోలేదు. కాబట్టి ఆ వాక్య భాగాన్ని చూడడం ప్రారంభిద్దాం. ఆదికాండము 40 అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 40 అధ్యాయము 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరిచిపోయెను. ఇక్కడ చూస్తే యోసేపు అతి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. సో ఆ జైలుకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు ప్రేమైన వాళ్ళ, పానదాయకుడు, భక్షదారు. వీరిద్దరు కూడా భయంకరమైన కలలు కానీ భయంకరమైన డిప్రెషన్లో ఉన్నప్పుడు యోసేపు వారి దగ్గరికి వెళ్ళి వారికున్న నిజంగా పానదాయకునికి ఉన్న కల భావం చెప్పి, అయ్యా నీ జీవితంలో మేలు జరుగుతుంది, దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు, తిరిగి నువ్వు రాజు దగ్గరికి వెళ్తావు, నువ్వు చచ్చిపోవు, ఇంతగా చెప్తే, కలభావం చెప్తే పానదాయకుడు ఏం చేశాడంట, మరిచిపోవడం ప్రారంభించాడంట ప్రేమ. బైబిల్లోనే రాయబడి ఉంటుంది. అరే ఇంతగా మేలు చేసిన యోసేపును ఏం చేశాడో పానదాయకుడు మరిచిపోవడం ప్రారంభించాడు. అనేక సార్లు మనం ఎవరికైనా హెల్ప్ చేసి ఉంటాం ప్రేమైన వాళ్ళ. అయితే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ సందర్భాన్ని బట్టి మరిచిపోయేవారిగా ఉండడం ప్రారంభిస్తారు, మరిచిపోయేవారిగా ఉంటారు. అప్పుడు మనకు చాలా కష్టంగా ఉంటుంది. అరే నేను ఇంత సహాయం చేశానే, కనీసం వారు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు. బైబిల్లో రాయబడ్డది 2 సంవత్సరాలు అసలు పట్టించుకోలేదంటే ప్రేమ, అసలు అతనికి గుర్తే రాలేదు. తిరిగి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయాడో, తాను జైల్లో ఉన్నాను, అక్కడ యోసేపు నాకు కలభావం చెప్పాడు కాబట్టి నేను అంత ధైర్యంగా ఉండగలిగాను, ఇదేది లేదు, మర్చిపోయాడంట ప్రేమ. కానీ మనిషి మరిచిపోయాడు కానీ దేవుడు మరిచిపోలేదు యోసేపును. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పాడు కదా, నేను నిన్ను మరిచిపో, నీకు సహాయం చేస్తాలే అని చెప్పిన వ్యక్తి మరిచిపోయాడంటే ప్రేమైన వాళ్ళ, సహాయమే చేయకుండా తన ద్వారా మేలు పొందాడు. సో తనకు మేలు చేసే ఒక అవకాశం వచ్చింది కానీ ఆ వ్యక్తి మరిచిపోయాడంటే ప్రేమ. అయితే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మరిచిపోలేదు. ఆ తర్వాత కింది వచనాలలో మనం చూడొచ్చు ప్రేమైన వాళ్ళ, ఏ రీతిగా అంటే దేవుడే ఫరోకు ఒక కళ రప్పించి, ఆ కళ భావం ఎవరు చెప్తారు అంటే ఎవరు చెప్పలేకుండా ఉంటే అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఒక కళ ఇచ్చి రాజు ద్వారానే యోసేపును బయటికి తీసుకురావడం ప్రారంభించాడు. హల్లెలూయా. మనుషులు మేలు చేసిన మనుషులు మరిచిపోయొచ్చు కానీ నీ ఉన్న కష్ట సమయాన్ని చూసి నీ దేవుడు మరిచిపోయేవాడు కాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే ప్రియమైన వాళ్ళ దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడు? యేసేపును ఉన్నతంగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. సో, భయంకరమైన సమస్యలో ఉన్నప్పుడు నిజంగా యాకోబు జీవితంలో అంత నలిగిపోయాడు, కృంగిపోయాడు, నిజంగా దారుణమైన పరిస్థితి. అయితే దేవుడు మరిచిపోలేదు. తద్వారా ఏమైంది? గొప్ప వ్యక్తిగా ఆశీర్వదించబడినట్లుగా బైబిల్లో రాయబడి ఉంటుంది ప్రేమైన వాళ్ళ. ఎంత ఆశీర్వాదం అంటే ఏశావు యాకోబు కలిసి ఉండడానికి ఆ భూమి భరించలేకపోయిందంట. అంత గొప్ప ఆస్తిపరుడయ్యాడు. ఎందుకు? దేవుడు ప్రతి పరిస్థితిలో మనం అనుకుంటాం అనేక సార్లు వాళ్ళు మరిచిపోయాడని మనం కృంగిపోతుంటాం, వాళ్ళు మరచిపోయారని మనం బాధపడుతుంటాం, వాళ్ళు మనల్ని విడిచిపెట్టారని మనం ఏడుస్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళరా. అయితే మనం మర్చిపోయే సంగతి ఏదంటే దేవుడు మనల్ని మర్చిపోలేదు అనే సంగతి మనం మర్చిపోతుంటాం. అందుకే అనేక సార్లు మన జీవితంలో కృంగుదల, బాధ, దుఃఖం, ఏడుపు ఎందుకు ఉంటుంది అంటే మనం మర్చిపోయే వారిగా ఉంటాం, దేవుడు మనకు తోడై ఉన్నాడని. అందుకే ప్రేమైన వాళ్ళు అనేక సార్లు మన జీవితంలో బాధ, దుఃఖం ఉంటాయి. సమస్యలు రాలేదా అంటే వచ్చాయి. అయితే దేవుడు ఆ పరిస్థితుల్లో మనుషులంతా విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టలేదు. కాబట్టే యాకోబు జీవితం ఆశీర్వదించబడింది. కాబట్టే యోసేపు జీవితం మనుషుల ఒకవేళ జ్ఞాపకం ఉంచుకున్నంత ఆశీర్వాదం ఉండేది కాదేమో యాకోబు జీవితంలో కానీ, యోసేపు జీవితంలో కానీ. అయితే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మరిచిపోలేదు కాబట్టి ఉన్నతమైన స్థితికి వెళ్ళడం ప్రారంభించాడు. చివరిగా ఒక్క వాక్య భాగాన్ని చూపించి నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ప్రేమ యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన చెప్పిన మాట, నన్ను కోనేటిలో దింపుటకు ఎవడూ లేడు. బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఇంకెవ్వరూ లేరయ్యా. నిజంగా నాకు అనిపిస్తే ఎవ్వరూ లేరు. అందరూ నన్ను విడిచిపెట్టారు. 38 సంవత్సరాల నుంచి ఎవ్వరు లేరు నాకు. ప్రస్తుతం నా పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఎవరూ లేరు. అందుకే యేసు ప్రభు ఆ వ్యక్తిని మరిచిపోలేదు ప్రేమలో. తద్వారా ఏమైంది? గొప్ప అద్భుతాన్ని పొందుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. మనుషులు ఎవ్వరూ నాకు లేరు. అయితే దేవుడు అంటున్న మాట మన మూలవాక్యంలో, నేను నిన్ను మరువలేదు. హల్లెలూయా. దేవుడే మర్చిపోయి ఉంటే యాకోబు జీవితం ఎప్పుడో అసలు ఉండేదే కాదు. దేవుడే మరిచిపోయి ఉంటే యోసేపు లైఫ్ నిజముగా ఐగుప్తులంత గొప్ప ఉన్నతమైన పదవికి వెళ్ళేవాడు కాదు. దేవుడే మరిచిపోయి ఉంటే ఆ బేతెస్తా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి వ్యాధితోనే చచ్చిపోయి ఉండేవాడు. దేవుడు మరిచిపోలేదు కాబట్టి వారు గొప్ప ఆశీర్వాదాలు పొందారు. అదే దేవుడు, అదే దేవుడు, అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను మరచిపోలేదు. దేవుడు మరిచిపోకుంటే ఏం జరుగుతుంది అంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందడం ప్రారంభిస్తాం, బలమైన అద్భుతాలు పొందడం ప్రారంభిస్తాం, ఆశ్చర్యకార్యాలు మనం ఊహించలేనన్ని గొప్ప కార్యాలు. దేవుడు మరిచిపోలేదు కాబట్టి యోసేపు ఏమయ్యాడు? ఐగుప్తు దేశంలోనే ఒక ఉన్నతమైన అధికారిగా ఉండడం ప్రారంభించు. దేవుడు మరిచిపోలేదు కాబట్టి నిజముగా ఏశావుతో పాటి ఆస్తి కలిగి యాకోబు ఉన్నాడు. నిజంగా నాకు అనిపిస్తుంది, అనేక సార్లు వాక్యాలు కూడా చెప్పాను, అబ్రహాము, ఇస్సాకు, ఏశావు కలిసి సంపాదిస్తే ఎంత ఆస్తి అయిందో కేవలం ప్రేమైన వాళ్ళ 21 సంవత్సరంలోనే యాకోబు అంతా సంపాదించుకున్నాడు. హల్లెలూయా. నిజంగా అబ్రహాము ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఆ తర్వాత ఏశావు కష్టపడితే 20 కలిస్తే వచ్చిన ఆస్తి కంటే ముగ్గురు కలిస్తే కొన్ని సంవత్సరాలుగా ఆశీర్వదించబడిన ఆశీర్వాదం తీసుకుంటే దేవుడు మరచిపోని ఒక వ్యక్తి జీవితంలో ప్రేమైన వలన 3 జనరేషన్స్ కలిసి సంపాదించిన ఆస్తి నాకు అనిపిస్తుంది. ఒకవేళ అబ్రహాము 75 సంవత్సరాల తర్వాత బయటకు వస్తే అతడు చనిపోయేటప్పటికి ఒకవేళ నాకు అనిపిస్తుంది అది ఒక దగ్గరగా 25 ఇంకోటి ఆ రీతిగా కొన్ని సంవత్సరాలు. యాకోబు ఇస్సాకు మరికొన్ని ఇంత కష్టపడి సంపాదించిన ఆస్తి ఎంతో కేవలం 22 సంవత్సరాలలోనే యాకోబు అంతా సంపాదించుకోవడం ప్రారంభించాడు. వై?
ఎందుకు అంత బలమైన ఆశీర్వాదం వచ్చింది? దేవుడు మరిచిపోలేదు ప్రేమైన వాళ్ళ. మరిచిపోయింది మనుషులు, కానీ మరిచిపోనివాడు దేవుడు. హల్లెలూయా! కాబట్టి నాకనిపిస్తది, యాకోబు ఒకవేళ నువ్వు మీ అమ్మ దగ్గర, మీ నాన్న దగ్గరే ఉంటే ఏమొచ్చేదంటే ఆస్తిలో సరిసగం వచ్చేది ప్రేమైన వాళ్ళరా. అయితే బయటికి వెళ్ళాడు. దేవుడు ఒకవేళ మనిషితో ఉంటే కూడా, మనిషి మరిచిపోకుండా కూడా వచ్చే ఆశీర్వాదం కంటే, దేవుడు మరిచిపోకుండా వచ్చే ఆశీర్వాదం చాలా చాలా గొప్ప. ఒకవేళ ఉంటే సగం వచ్చేది. ఇప్పుడు ఈక్వల్, ఎంత గొప్ప ఆశీర్వాదం. నాకనిపిస్తది పానదాయకుడు ఒకవేళ మరిచిపోకుండా జ్ఞాపకం చేసుకున్న విడిపించేవాడేమో, అధికారిని చేసేవాడు కాదు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి గొప్ప వ్యక్తి అయ్యాడు. నిజంగా నాకు అనిపిస్తది వాళ్ళు ఒకవేళ తీసుకొచ్చి ప్రయత్నం చేసి ఉంటే ఒక రకంగా ఒకవేళ బాగుపడి ఉండేవాడు. అయితే ఆ నీళ్ళలో మునిగిన తర్వాత, అయితే ఎప్పుడైతే యేసుప్రభు జ్ఞాపకం చేసుకున్నాడో నీళ్ళలో దిగకుండానే బయటకు వచ్చేసాడు. హల్లెలూయా! గొప్ప అద్భుతం ప్రేమల వల్ల తన జీవితంలో జరిగినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. మరి దేవుడు చెప్తున్నాడు, నేను మరచిపోలేదు. కాబట్టి ఏం అడుగుతున్నాం, ఏ ఆశీర్వాదం, ఏ దీవెన, ఏ అద్భుతం మనం ఎదురు చూస్తున్నాం, ఆ అద్భుతాలను ఇచ్చే దేవుడే చెప్తున్న మాట, నేను నిన్ను మరవలేదు. హల్లెలూయా! ఇక సంతోషిద్దాం అనేక సార్లు. అయ్యా, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టారు, నా బంధువులు నన్ను విడిచిపెట్టారు, అయ్యా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా కుమారులు కుమార్తెలు నన్ను విడిచిపెట్టారు, నా వల్ల మేలు పొందిన వాళ్ళు విడిచిపెట్టారు, అయ్యా ఇప్పుడు నన్ను పలకరించే దిక్కే లేదు అని కృంగిపోతున్నావా? అయితే దేవుడు చెప్తున్న మాట, నేను నిన్ను మరచిపోలేదు. ఎవరంట? సర్వశక్తిమంతుడు. ఎవరంట? అద్భుతాలు చేసే దేవుడు. ఎవరంట? గొప్ప కార్యాలు చేసే దేవుడు. మరిచిపోకుండా ఉండడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా! ఇక మన జీవితంలో ఆశీర్వాదాలు, అద్భుతాలే ప్రేమ. తలలో ఉంచుతాం, ప్రార్థన చేసుకోవడం ప్రారంభిద్దాం. ఇటు దేవుడు మనతో ఉంటాడా? నిజంగా దేవుని నామమును మహిమపరుస్తూ ఆయనకి మహిమ కలుగును గాక. తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, జీవం కలిగిన జీవాధిపతి, నీ నామానికి స్తోత్రం ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు. అనేక సార్లు మమ్మల్ని వారు మరిచిపోయారు, వీరు మమ్మల్ని విడిచిపెట్టారు. అయ్యా, వీరు నేను ఇంతగా ప్రేమించిన అయ్యా నా తల్లి నన్ను విడిచిపెట్టింది, లేకపోతే నా కుమారులు నన్ను విడిచిపెట్టారు, నా భర్త నన్ను విడిచిపెట్టి మరిచిపోయి ఉన్నాడు అనే మాటలు వింటుండగా నాయన తండ్రి, ఎవరు విడిచిపెట్టినా మరిచిపోయినా ఒక దేవుడు నాయన మిమ్మల్ని మరిచిపోలేదు, ఆయన మిమ్మల్ని దీవించును అన్నట్లుగా నాయన నీ బిడ్డల జీవితాల్లో తండ్రి మీరు మరిచిపోలేదనే మాట ద్వారా నీ బిడ్డలు మీరు బలపరచండి, స్థిరపరచండి, బలమైన ఆత్మాభిషేకంతో నింపండి, నీ గొప్ప కార్యాలు జరిగించండి. ఏ వాక్యం అయితే ప్రకటించబడిందో అదే దేవుడవై ప్రభా నీ బిడ్డల జీవితంలో మీరు ప్రత్యక్షము కమ్మని ప్రార్థిస్తున్నా. యాకోబును మరిచిపోలేదని చెప్పిన దేవుడు యాకోబు జీవితంలో ఎట్టి అద్భుతాలు ఇచ్చాడు. అయ్యా, యేసేపును మరిచిపోలేదని చెప్పిన దేవుడు యేసేపు జీవితాన్ని ఎంతగా ఆశీర్వదించాడు. అయ్యా, ఆ పడి ఉన్న వ్యక్తి జీవితాన్ని మరిచిపోని దేవుడు ఎట్టి అద్భుతం చేశాడు. అదే దేవుడవై ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి బిడ్డలో మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోమని ప్రార్థిస్తున్నా. వారి ప్రతి పరిస్థితిలో అయ్యా వారి తోడుగా ఉండి, నేను మిమ్మల్ని మరచిపోలేదు అని బైబిల్లో రాయబడినట్టుగా మా దేవుడు మమ్మల్ని మరచిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించును అన్నట్లుగా దాన్ని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వీరి జీవితంలో ఏ అవసరతలు కలిగి ఉన్నారు, ఏ అక్కరు కలిగి ఉన్నారో వాటన్నిటిని యేసు నామములో అనుగ్రహించుమని ప్రార్థన చేసి కూర్చున్నాను నాయన. మీరే కృప చూపించి సహాయము దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని ప్రార్థిస్తున్న. అల్ప విశ్వాసం, అవిశ్వాసం మనలోంచి తొలగించండి, బలమైన విశ్వాసంతో నింపండి, వాగ్దానములు స్వతంత్రించుకొందుముగాక. యేసు నామములో గర్భఫలం అయితేనే, ఆశీర్వాదం అయితేనేమో తండ్రి, మ్యారేజ్ లైఫ్ స్టైల్ గృహములు అయితేనేమో అయ్యా అతి విధమైన అద్భుతములు పొందుకొందుముగాక. యేసు నామములో అయ్యా ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉంటారు. విజయం మాదే, సంతోషం, నెమ్మది, ఆశీర్వాదం మీరే మాకు అనుగ్రహిస్తుండగా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తున్నాయన. ఆయన ఎవరు ఏ అవసరతలను ఆర్థికపరమైన తండ్రి అద్భుతం చేయండి. మరొక్కసారి అడుగుతున్నాను, బేరనెస్ తొలగించండి నాయన, గుడ్రాలతనం తొలగించి సమృద్ధిగా పిల్లలను అనుగ్రహించండి. ఇంకా ఆయన జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు, ఆ ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు నాయన, అద్భుతాలు చేయండి, మ్యారేజెస్ జరిగించండి, వేరే అద్భుతములు జరిగించండి నాయన. నీ గొప్ప కార్యాలు చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందు. చూస్తున్న ప్రతి ఒక్కరు హృదయాన్ని ప్రేరేపించి దీవించి ఆశీర్వదించి, ఈ పరిచయకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ గొప్ప
తాంబేళ్లతో నింపి మేము విస్తరింపచి అనేకులకు దీవించబడినలాగున మీరే కృప చూపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుము. యేసయ్యానికి వందనాలు చెల్లించుకుంటూ సాధాగిరిని బంధించు సంపూర్తిగా నిబిడలు దీవించి మహిమ ఘనత ప్రభావాలు ఏ ఆశీర్వాదం అన్నీ అనుగ్రహించి బిడ్డల అయా వారి నిజముగా తన బిడ్డల కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మరొక్కసారి బంధించమని క్రీస్తు తిరుగులందరినీ బంధించు. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.